8 నుండి 2 రోజుల పాటు పెట్టుబడుల జాతరకు తెరతీయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కు ముందే పలు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి పలు కీలక సంస్థలు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో ఎంఓయూ కుదుర్చుకోనుంది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి సినిమా హబ్ గా తీర్చిదిద్దడంలో ఫిల్మ్ సిటీ నిర్మాణం కీలక ముందడుగు అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం. రిలయన్స్ గ్రూప్ కూడా హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో వంతరా కన్సర్వేటరీ, వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, నైట్ సఫారీ ప్రాజెక్టు వంటి పర్యాటక ఆకర్షణలను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో 3 లగ్జరీ హోటల్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోనుంది ఫుడ్లింక్ సంస్థ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి వారిని కలిసి ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్ను ప్రభుత్వం రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భారీ ఈవెంట్ కోసం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక స్టేజ్, ఆధునిక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు. సమ్మిట్ ప్రత్యేక ఆకర్షణల్లో భాగంగా 3,000 డ్రోన్లతో స్పెషల్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తుంది. పలువురు ఇన్వెస్టర్లు ఈ సదస్సులో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.